డిఎన్ఏలు. నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వ విద్యపై మరొకసారి చర్చ మొదలైంది. కార్పొరేట్ మోజులో కళ తప్పిన ప్రభుత్వ బడులకు కాంగ్రెస్ ప్రభుత్వ సంస్కరణలు ఊపిరిపోస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో డ్రాప్ అవుట్స్ పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం చేసిన కృషి ఏంటి? ఈ దేశంలో కోట్లాది మందికి అక్షరం నేర్పింది, కళలకు ప్రాణం పోసింది ప్రభుత్వ బడులే. కీలక శాఖల్లోని సీనియర్ ఆఫీసర్లలో చాలా మంది ప్రభుత్వ బడి ఒడిలోనే అక్షరాలు దిద్దారు. కార్పొరేట్ చదువులొచ్చి ప్రభుత్వ బడులు కళ్ళ తప్పుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన కృషికి ప్రభుత్వ బడిలో పెరిగిన అడ్మిషన్లే సాక్ష్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అయితే అడ్మిషన్లు పెరిగినందుకు రాజీనామా చేయాలా అని సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. కూలీలు, చిన్న చిన్న ఉద్యోగులు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఆ భారాన్ని దించుకోవడానికి సర్కార్ బడే దిక్కవుతోంది. మరోవైపు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు ఇవన్నీ కేవలం పథకాలు కావు, ఆకలితో బడికి వచ్చే పిల్లల కడుపు నింపే అక్షయ పాత్ర. అయితే ప్రభుత్వం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నా ఇంకా కార్పొరేట్ మోజును విడిచిపెట్టలేకపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఎడిటింగ్ బాగుందని చెప్పి ఈరోజు సీఎం గారు ఒక మాట చెప్పారు. ప్రతి విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం అని. దాంతోపాటు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇంత ఖర్చు పెట్టినా కూడా ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక మాదిరిగా ఉంది కానీ ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు అని. ఇది పార్టీలకు అతీతంగా చర్చించదగ్గ అంశం అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. మనకు పల్లెటూర్లలో ప్రతి ఊర్లలో లేకపోతే కొద్దిగా పెద్ద విలేజ్ అయితే ఊర్లలో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఏముంటుంది, 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. ఒకటే సార్ ఉంటాడు. ఒక్కసారు 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఏం చెప్తాడు? ఇంతమంది పిల్లలకు తరగతులు మనం ఏం చేస్తున్నాము? పక్కన ఒక టౌన్లో బస్సు వస్తుంది, ప్రైవేట్ బస్సు. ఆ బస్సుకు మనం పైసలు కడతాము, స్కూల్కి ఫీజు కడతాము, బస్సు ఎక్కించి పిల్లగాన్ని పంపిస్తున్నాము. మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నాము, 1,08,000 రూపాయలు అంటే మాటలు కాదు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లగాన్ని చదివించవచ్చు హైదరాబాద్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆరుట్లలో, ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్లలో ఒక మోడల్ స్కూలు, అది చూసి ఎవరైనా చూడకుండా చూడొచ్చు. ఎంత అద్భుతంగా కట్టిరంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య ఉంటుంది. అట్లాంటి స్కూళ్ళు నియోజకవర్గానికి ఒకటి కాదు. ప్రభుత్వ విద్య బాగుపడాలంటే ఇప్పుడు నాకు అనిపించింది ఈ ఒక మంచి అంశం ఏంటంటే ఒక 5-6 ఊర్లని క్లస్టర్గా తీసుకొని ఒక ఊర్లో పెట్టండి. ఇట్లాంటి స్కూలు మోడల్ స్కూల్ లాంటిదే పెట్టండి. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అందించండి. మిగతా 6 ఊర్ల స్కూళ్ళు తీసేసేయండి. ఏం కాదు, ఒక బస్సు పెట్టండి. పొద్దున్నే పిల్లల్ని పికప్ చేసుకొస్తుంది, ఇక్కడే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, ఈవినింగ్ మళ్ళీ స్కూల్ దింపుతుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి అట్లనే పంపుతారు కదా. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఆ 6 ఊర్లలో తీసేసిన టీచర్లందరినీ ఇక్కడ పెట్టండి. అన్ని సబ్జెక్టులకు అంతమంది టీచర్లు ఉంటారు. విద్య ఎందుకు బాగుపడదు? ప్రైవేట్ స్కూళ్ళకు ఎందుకు పంపుతారు? డబ్బులు కూడా మిగులుతాయి. ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు పంపుతున్నారు? అప్పులు చేసి కూడా పిల్లగానికి 4 అక్షరం ముక్కలు రావాలి, మాలాక మా పిల్లలు కావద్దని చెప్పి పేదవాళ్ళు కూడా అప్పుల పాలై ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతున్నారు. కాబట్టి మన టీచర్లు కూడా చాలా నిపుణులైన టీచర్లు, బీఈడీలు చదివి వాళ్ళంత నిపుణులైన టీచర్లు ఉన్నప్పుడు మీరు ఈ విధానం ఎందుకు అవలంబించరు? దీనివల్ల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఒక దగ్గర ఇప్పుడు రైతు వేదికలు పెట్టిరు. ఒక 2 ఊర్ల మధ్య రైతు వేదిక ఉంది, ఇంకో 2 ఊర్ల మధ్యన ఇట్లా స్కూల్ పెట్టండి, ఇంకో 2-3 ఊర్ల మధ్యన ప్రాథమిక హెల్త్ సెంటర్ పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందుతుంది. విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి దాని మీద ఫోకస్ ఉన్నమాట నిజం. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ చేసిన మాట కూడా వాస్తవం. కాకపోతే ప్రాక్టికల్గా డ్రాప్ అవుట్స్ పూర్తిగా తగ్గిపోయాయా అంటే కొంతమేర తగ్గాయి కానీ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయడానికి లేదు. అందుకని ఈ విషయంలో నేను ఏమంటానంటే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కలిసికట్టుగా పనిచేయండి. దానిలో లోపాలు ఎతకటం, టార్గెట్లు చేయటం కాకుండా ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్కి సంబంధించిన మాత్రం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. సో మీరు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఈ రోజు కూడా తల్లిదండ్రుల్లో నమ్మకం కుదరట్లేదు, పిల్లల సంఖ్య పెరగట్లేదు అంటానికి మూల కారణం ఏంటంటే ప్రతి గల్లీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది, ఒక ప్రైవేట్ స్కూల్ వస్తుంది. ఈరోజు ఇంతకుముందు సిటీలకు మాత్రమే పరిమితమైన ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళిపోతున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చేరుస్తున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. ఈవెన్ మొన్న హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి నన్ను కలవటానికి వచ్చి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో
తెలంగాణలో హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా, మధ్యాహ్నం భోజనంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్ళలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారంటే త్వరలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. సో ఇన్ని చేసినా కూడా ఉదయం పౌష్టికాహారం, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం పూట వాళ్ళ మధ్యాహ్న భోజనం ఇన్ని ఇచ్చినా కూడా పిల్లలు రావట్లేదు అంటే సో అది కొంత ఇబ్బందికరమైన అంశం. ఎందుకు అంటే ఎక్కడో లోపం ఉంది. అది టీచర్లో లోపం ఉంది, వ్యవస్థలో లోపం ఉంది, అన్నిట్లోనూ లోపం ఉంది. ఎస్, గతంలో గవర్నమెంట్ స్కూల్స్ మనకి ఎన్ని ఉండేవంటే 43,626. దాంట్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉండేవారంటే 32,01,607 మంది. ఇప్పుడు 2026లో స్టూడెంట్స్ ఒకసారి చూసుకుంటే 27,80,000 మంది. సో 4 లక్షల వరకు మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, తగ్గినటువంటి పరిస్థితి. దీంట్లో ఖర్చు ఎంత అవుతుంది? 687.78 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ స్కూల్కి సంబంధించి. కానీ ఎంతవరకు, ఎందుకు తగ్గుతున్నారు? మేము ఇంత ఖర్చు పెడుతున్నాము, మేము యూనిఫామ్ ఇస్తున్నాము. మొన్న వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటున్నారు, అంటే ప్రతీది ఉంది, మన పిల్లలకి మనం ప్రతిదీ కొనిస్తున్నాం, కానీ గవర్నమెంట్ స్కూల్లో బ్యాగ్స్తో సహా, పుస్తకాలతో సహా ప్రతిదీ గవర్నమెంట్ స్కూల్ నుంచి అందిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అటుపక్క ఎందుకు వెళ్ళట్లేదు అనే దాని గురించి ఒక క్వశ్చన్ రేజ్ అయింది సాధారణంగా. అప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్స్ అదొక తరహా హోదా, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారనేది ఒకటి, ఎంత అంటే మనీ లేకపోయినా సరే మా పిల్లలు ఎక్కడో ఉంటారనేది ఒకటి. గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు, కానీ నాణ్యత లోపిస్తోందిగా. ఫుడ్కి సంబంధించి నాణ్యత ఉండడం లేదుగా, ఇంకా అదర్ సంబంధించి కూడా నాణ్యత ఉండట్లేదుగా. అది ఒక్కటి మెరుగుపరిస్తే గవర్నమెంట్ స్కూల్స్ని పక్కన పెట్టి అప్పులు సప్పులు చేసి ఈ విధంగా చేసే కన్నా గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతుంటారు. గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక ప్రణాళిక రచిస్తే బాగుంటుందేమో పేరెంట్స్ తరఫున అందరూ. ఎస్, సీఎం రేవంత్ రెడ్డి దాకా ఇక్కడ కూర్చున్న మాతో మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే, అందుకే ఈరోజు ఈ పొజిషన్లో కూర్చున్నాం. కానీ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ పెరిగినాయి, కానీ పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, దానికి వ్యవస్థీకృత లోపం ఉంది. సో అందుకని ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ₹1,00,000 ఖర్చు చేస్తున్న ఆ స్థాయి నాణ్యత ప్రమాణాలు బడుల్లో అందుతున్నాయా అన్న ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందట్లేదు అనేది స్పష్టంగా క్లారిటీ వచ్చేస్తుంది. డిఎన్ఏలో